మీరంటే రెగ్యులర్గా డాన్సరా లేదంటే జనరల్గా నేర్చుకున్నారా? లేదు మేడం, ఫస్ట్లో నేను డీలో అని ట్రై చేశాను మేడం. డీలో వెళ్ళాను, సైడ్ డాన్సర్గా వెళ్ళాను మేడం. తర్వాతకి ఇంకా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డాన్స్ వదిలేశాను మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? ఒక 4 years బ్యాక్ అనమాట. 4 years బ్యాకా? ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ఉండేది? ఇప్పుడు మాది భద్రాచలం ప్రాపర్ మేడం. ఓకే, అక్కడే ఉంటున్నారా? భద్రాచలం మనుగురు తెలుసు కదా, మనుగురు. సో మనుగురు దగ్గర ఉంటున్నారు. సో ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా ఏంటి మరి? ఫస్ట్ నేను డాన్స్ నుంచి వచ్చాక ఇద్దరం లవ్ చేసుకున్న తర్వాత. తను కూడా డాన్సరేనా? డాన్సర్ కాదు, వీళ్ళ బ్రదర్ డాన్సర్. మా తమ్ముడు డాన్సర్. ఓకే ఓకే. సో అలా లవ్ సెట్ చేసావా? దొంగ. అవునా? ఓకే ఓకే. సో మీరు జనరల్ స్టడీస్? డిగ్రీ కంప్లీట్ అయిందా? ఓకే. ఏం జాబ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? నేను ఫస్ట్ ఆర్మీకి వెళ్ళాను మేడం. ఆర్మీకి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఏమైందంటే వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. నేను ఆర్మీకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి అంటే చెప్పేసింది ఇంట్లో, ఇట్లా నేను బన్నీ బ్రదర్కి చెప్పాను. వీళ్ళ బ్రదర్కి ఇట్లా మీ ఫ్రెండ్ బన్నీ అని నేను లవ్ చేస్తున్నా, ఇట్లా మమ్మీ వాళ్ళు చెప్పి నువ్వు ఒప్పించాలా అని చెప్పారు. చెప్తే ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు చెప్పారు అనమాట. చెప్తే ఫస్ట్ ఒప్పుకున్నారు, అంతా ఓకే అయిపోయింది. అంటే ఏం గొడవలు కొట్లాట లేకుండా కామర్స్ ఒప్పేసుకున్నారా? లేదు చాలా జరిగింది. ఫస్ట్ ఏమైందంటే కామ్గా చెప్పారు అనమాట. మమ్మీ ఇట్లా బన్నీ అని డాన్స్ ఉన్నాడు కదా నా ఫ్రెండ్, వాడు చాలా మంచిగా అనమాట, ఇలా అక్క వాడిని లవ్ చేస్తుంది, మనం ఇద్దామా అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడేంటి తెలుసుకున్న తర్వాత నేను చెప్తానని వీళ్ళ మమ్మీ కొంచెం టైం పెట్టారు అనమాట. టైం పెట్టిన తర్వాత జాబ్ ఏముందని ఎప్పటికీ జాబ్స్కి ట్రై చేస్తున్నా, ఇటు డాన్స్ వెళ్తున్నా, తర్వాత జాబ్స్ అన్ని ట్రై చేస్తున్నా. అప్పుడే నాకు ఆర్మీ జాబ్ వచ్చింది అనమాట. మొన్న అగ్నివీర్ అనేసి జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళింట్లో చెప్పేసింది అంతా అయిపోయింది మేడం. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం గొడవ ఏం లేదు, ఫస్ట్ మాట్లాడుకున్నాం. తర్వాత వీళ్ళ పేరెంట్స్ అంతా మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా చూసారు అని చెప్పిన తర్వాత ఇట్లా బన్నీ ఇట్లా ఆర్మీ అని చెప్పేసరికి వద్దని చెప్పేశారు. ఓకే. నువ్వు ఇంకా అంటే జాబ్ వచ్చింది కానీ వెళ్ళలేదు కదా? ఇంకా ట్రైనింగ్ వెళ్తున్నా, ఇంకా 1 month లో వెళ్ళిపోతా. బట్ మ్యారేజ్ అంతా ఫిక్స్ చేసుకొని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే ఫిక్స్ అయిపోయా. ఇక మమ్మీ వాళ్ళంతా చెప్తే మమ్మీ వాళ్ళు అన్నారు, మా ఫ్యామిలీ మొత్తం వీళ్ళ ఇంటికి వెళ్ళారు చూడడానికి, అక్కడ ఎట్లా ఉంటది ఏంటి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వచ్చారు అనమాట. చూసి ఇట్లా ఆర్మీ అయితే మా వల్ల కాదబ్బా, ఇంకా మా మమ్మీ వాళ్ళు చెప్పారు ఇట్లా మీ అబ్బాయి ఆర్మీ అయితే మేము ఇవ్వలేము. అది కూడా మాది ఏలూరు, వీళ్ళు ఆంధ్ర మేడం, మా తెలంగాణ. ఎట్లా పాసిబుల్ అయింది? అది మా తమ్ముడు వీళ్ళ తమ్ముడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీడు నేను ఇద్దరు డాన్సర్, సైడ్ డాన్స్ అలా చేసాం. అది ఒక మ్యారేజ్ కి మా తమ్ముడు నన్ను తీసుకొని వెళ్ళాడు, తిని కూడా అక్కడికి వచ్చిండు. వీళ్ళు డీజే సాంగ్ డాన్స్ చేస్తున్నారు. నేను కొన్ని వీడియోస్ వీళ్ళకి తీసాను, అవి నాతో సెండ్ చేయించుకోవడానికి తిను మెసేజ్ చేశాడు. నెంబర్ తీసుకున్న తర్వాత ఇంకా నెంబర్ సెండ్ చేసిన తర్వాత చెప్పాను అనమాట. 2 days ఇంకా 2 days చెప్పేసా. 2 days కి లవ్ అని చెప్పారా? నేను చెప్పేశాను మేడం. అంతగానే ఏం మాట్లాడుకున్నారు 2 days లో? ఏం ఆడుకోలేదు, నేను డైరెక్ట్ నైట్ 7 కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5 కి క్లోజ్ అయింది మా మాట్లాడుకోవడం. కాల్ ప్రపోజల్ తర్వాతనా అంతకు ముందా? అంటే ప్రపోజల్ ముందే చెప్పాను అనమాట. ఇట్లా మమత నీకున్న నా మీద ఏమైనా ఒపీనియన్ ఉందా, నీకు ఓపెన్ చెప్పేవా అంటే నీ మీద అలాంటి ఒపీనియన్ నాకేం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ లెక్క మాట్లాడని చెప్పింది. చెప్పిన తర్వాత అలా ఏం లేదు, నాకైతే నువ్వు అంటే ఇష్టం, నేను లైఫ్ లాంగ్ మ్యారేజ్ చేసుకుంటాను, నువ్వు నాకు ఓకే చెప్తే అని చెప్పాను అనమాట. అయితే ఏమన్నది తినన్నది, నాకు లవ్ ఇలాంటి ఇష్టం ఉండదు, బట్ ఏంటంటే నా లవ్ చేసి సిన్సియర్ లవ్ చేస్తాను మాత్రం లైఫ్ లాంగ్ నీతో ఉంటా అంటే. కానీ ఈ మధ్య లవ్ మొత్తం సడన్ గా కొండేజ్ చేసి వదిలేస్తారు కదా మేడం, అలా లేదు, నువ్వు నన్ను లైఫ్ లాంగ్ మంచి చూసుకుంటా అంటే చెప్పు, నీతో లైఫ్ లాంగ్ నేను ఇట్లనే ఉంటా, ఎన్ని కష్టాలు వచ్చి నేను వదిలిపెట్టినా ఒక మాట ఇచ్చింది. సరే అని చెప్పేసి నేను మాట్లాడినా, అయిపోయింది. ఇంకా అసలు ఆ 2 days లో అమ్మాయిలో నీకేం నచ్చింది? ఎందుకని నీ పార్ట్నర్ గా డిసైడ్ అవ్వాల్సి వచ్చింది? తెలియదు మేడం నాకు కూడా. అంటే లోపల నీ ఫీలింగ్ ఏంటి అంటే తెలుస్తుంది కదా, అరే ఈ మనిషితో మాట్లాడితే ఒక ఏంటి బిహేవియర్. ఇప్పుడు మ్యారేజ్ కి వీళ్ళ ఫ్రెండ్స్ ఒక 10 members వచ్చారు ఏమతో పాటు. అందరిలో వాళ్ళందరూ కొంచెం స్టైల్ గా ఏదో వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చలేదు మేడం. దీని సైలెంట్ అనమాట, మొదటి డాన్స్ వేద్దాం అని లాక్కొచ్చినా రాదనమాట. ఇంకా వాళ్ళ తమ్ముడితోనే ఉంటుంది, అంతమంది అబ్బాయిలు అంత ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ తమ్ముడితోనే ఉంటుంది అనమాట. నాకు నచ్చింది, ఇంకా కొంచెం మంచిగా అనిపించింది. అంటే అదే చెప్పాను అనమాట, చెప్పేసింది నాకు అంతా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మా డాడీ ఇట్లా అంతా ఓకేనా అంటే ఇట్లా మా ఫ్యామిలీ ఇట్లా ఉంటుంది అనమాట అని చెప్పి ఓపెన్ చెప్పేసింది అన్ని. నీకు ఇష్టమైతే చెప్పు మళ్ళీ, నేను మా మమ్మీ వాళ్ళు చెప్తా, ఫస్ట్ లవ్ అవుతుంది డైరెక్ట్ చెప్పేసి, లవ్ అవుతుంది డైరెక్ట్ చెప్పేసుకుందాం, మ్యారేజ్ చేసుకుందాం 1 year లో చెప్పేసింది. నా షాక్, ఇంకా అదే డైరెక్ట్ చెప్పేస్తా అంటే ఎలా ఒప్పుకుంటారని నాకు ఇంకా మొత్తం మాట్లాడలే అప్పుడు. తర్వాత వీళ్ళ తమ్ముడికి ఒక 3 months తర్వాత చెప్పేసింది వీళ్ళ తమ్ముడికి.
3 months తర్వాత. ఫస్ట్ చెప్పగానే మా తమ్ముడు షాక్ అయ్యి వద్దన్నాడు. అవునా? అసలు ఎలా చెప్పారు, ఏం చెప్పారు, ఎలా చెప్పారు? అది ఏంటంటే తిను ఒక అమ్మాయితో మాట్లాడుతున్నాడు. ఆ విషయం నాకు తెలిసింది. ఇంకా నేను తట్టుకోలేకపోయా. ఇంకా నా నుంచి నేను ఇట్లా ప్రపోజ్ చేశాను కదా, మళ్ళీ మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి నేను ఇంకా మా ఫ్యామిలీకి చెప్పేయాలని ఫిక్స్ అయిపోయాను. ఏమంటే నాకు ఫ్రెండ్ ఉండేది మేడం, అమ్మాయితో అంటే మాట్లాడిన ఒకసారి, ఎప్పటి నుంచో మాట్లాడేవాడిని. మాతో నా లైఫ్ లో ఉన్నా కానీ మాట్లాడాను, అట్లా అలానే మాట్లాడా. అయితే ఇంకా నేను కొంచెం దొంగ ఎవరందరూ చీటర్స్ ఇంతే. అసలు నువ్వు ఎందుకు మాట్లాడినావు? ఏం రిలేషన్ ఏంటి? రిలేషన్ అయితే ఏం లేదు మేడం, నిజంగా మాట్లాడుకుంటే తను కూడా మాట్లాడాడు, కాకపోతే అంతవరకు వెళ్ళలేదు. స్టార్టింగ్ లెవెల్లో ఉంది, మామూలుగానే వేరేలా ఫిక్స్ అవ్వలేదు. కాకపోతే నాకు నచ్చలేదు ఆ బిహేవియర్. ఏ అమ్మాయితో మాట్లాడినా అస్సలు నచ్చదు. అసలుకి ఏ అమ్మాయితో మాట్లాడినా నాతో మాట్లాడుతుంది కదా ఓకే కదా, అట్లా ఏం లేదు. ఓకే ఓకే మేడం ఇష్టం లేదు. అయితే ఇంకా చెప్పింది అనమాట, నీ ఏ అమ్మాయితో మాట్లాడద్దు అంటే సర్లే అని చెప్పేసా. చెప్పాక ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇంకా మా తమ్ముడికి నేను ఇన్ఫార్మ్ చేసి ఏడ్చింది, బాగా ఏడ్చేసి నువ్వు వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు, నన్ను వదిలేస్తావేమో 3 months కే నన్ను వదిలేస్తావేమో, నన్ను మోసం చేయొద్దు నువ్వు అని చెప్పేసి తమ్ముడు చెప్పేసింది. ఇలా బండి నన్ను మీ ఫ్రెండ్ ఇట్లా మోసం చేస్తున్నాడు అని, వాడిని ఎందుకు మోసం చేస్తున్నాడు అని చెప్పావా, లవ్ చేస్తున్నాడని చెప్పావా మీ తమ్ముడికి? మా తమ్ముడికి స్టార్టింగ్ లవ్ అని చెప్పలేదు, డైరెక్ట్ మోసం అని చెప్పేసింది. లవ్ చేయండి ఎలా మోసం చేస్తాడు అక్క అని వాడు షాక్ అనమాట. లవ్ ఏంటి, వాడు మోసం చేయడం ఏంటి? మా తమ్ముడు తెలియగానే షాక్ అయ్యిండు. అదేంటి అంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్, అంత అటాచ్మెంట్ కూడా లేదు మా ఇద్దరికి. కాదు మేడం అసలు, ఇంత సడన్ గా లవ్ ఎట్లా ఏంది అని చెప్పేసి వాడు షాక్ అయ్యిండు. మా తమ్ముడి పేరు నితిన్, వాడు డాన్సర్. అయితే నేను ఇట్లా చెప్పగానే నాని ఇట్లా జరిగింది, ఇట్లా తను లవ్ చేస్తున్నాను బన్నీని అని అంటే వాడు షాక్ అయ్యిండు. ఎందుకక్క ఏం మాట్లాడుతున్నావు అక్క, కొంచెం కూడా అనిపించలేదా, ఇదేంటి ఇట్లా మాట్లాడుతున్నావు పిచ్చని కానీ తిట్టిండు వాడు. ఆ నైట్ తిట్టగానే ఇట్లా బన్నీ కూడా సెటిల్ అవుతున్నాడు నాని, ఆర్మీలో ట్రై చేస్తున్నాడు, ఇంకా 1 month లో జాబ్ కూడా వచ్చింది, ఏం కాదురా లైఫ్ కూడా సెటిల్ అయిపోతుందిలే, ఏం కాదురా, ఇప్పుడు బయట అందరూ గలీజ్గున్నారు, ఏం అవసరం లేదు రేరా అంటే మా తమ్ముడు అన్నాడు 2 days కొంచెం తిట్టాడు, చేశాడు. ఇంకా 3rd day మా అమ్మలో చెప్పాడు, ఇట్లా తను నా ఫ్రెండ్ అమ్మ మంచోడే వాడు, జాబు ఇలా ఆర్మీ ట్రై చేస్తున్నాడు, మాక్సిమం వస్తుంది అని ఫిక్స్ అయ్యిండు వాడు. వచ్చింది ఇంకా అక్కి ఇష్టపడుతుందంట అంటే మా అదర్ క్యాస్ట్. చెప్పగానే ఇంకా అమ్మ వాళ్ళకి చెప్పగానే షాక్ అయ్యారు. అమ్మ వాళ్ళకి తెలియదు అప్పటి వరకు క్యాస్ట్ మాది, తిని వేరే క్యాస్ట్ అని తెలీదు, ఎస్సీ అనుకుంటున్నారు. నాకు వీళ్ళే క్యాస్ట్ తెలియదు, నా క్యాస్ట్ నాకు తెలియదు. మీ ఇద్దరి మధ్య ఎప్పుడు టాపిక్ అయితే రాలేదు, క్యాస్ట్ కోసం ఎప్పుడు రాలేదు, లాస్ట్ దాకా రాలేదు, ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ క్యాస్ట్ అంటే మాకు తెలియదు కూడా. నేను జోక్ ఏంటంటే ఈమె క్రిస్టియన్ అన్నమాట, నేను క్రిస్టియనే, మేము కన్వర్ట్ టు క్రిస్టియన్స్. అక్కడ కనెక్ట్ అయ్యారు. వీళ్ళు ఎస్సీ అనే వాళ్ళు చాలా మంది ఇంకా మా మధ్య క్యాస్ట్ అనేది రాలేదు మేడం.